ఇప్పుడు పీపీపీ మెడికల్ కాలేజ్ విషయం గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము. మీరు కూడా ఎప్పటి నుంచో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారేమో అసెంబ్లీలో పీపీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూడా ఆయన వివరించారు. ఆయన ఏమని చెప్తున్నారంటే, ముఖ్యంగా ఈ పీపీపీ విషయంలో వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలు అంటూ కూడా హడావిడి చేశారు. ఇవి కట్టడానికి కావాల్సింది ముఖ్యంగా కేంద్రం ఇచ్చింది ఎంత అంటే 8,480 కోట్లు అయితే వైసీపీ ఖర్చు చేసింది 1,550 కోట్లు అని చెప్పేసి కూడా, అదేవిధంగా నాబార్డ్ కూడా రుణం ఇచ్చింది అని కూడా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ చౌకబారు రాజకీయం చేస్తుందని కూడా సీఎం మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దీని మీద? మెయిన్ గా డబ్బు గురించే కదా, మొత్తం ఇదంతా జరిగేదంతా డబ్బు గురించే కదా. దీంట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారంగానే 17 మెడికల్ కాలేజీలకు 8,480 కోట్లు ఎస్టిమేట్ అని ఆయన చెప్తున్నాడు. దీంట్లో ఆయన చెప్పిన ప్రకారంగా 1,450 కోట్లు ఖర్చు అయింది. మిగతాది వచ్చేసి కావాలా, అంత డబ్బు గవర్నమెంట్ పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఏ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పడుతుంది గవర్నమెంట్ అండ్ కంట్రోల్ జరగాలంటే, అదే పీపీపీకి అయితే కన్నా 2 ఏళ్ళలో అయిపోతుంది అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మొత్తం 17 కాలేజీల్లో 6 రన్నింగ్ అవుతున్నాయి. 6 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి. రన్నింగ్ లో ఉన్నాయంటే అర్థం ఏమి? నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి అక్కడికి చూసి, అటు బిల్డింగ్స్ అటు తర్వాత ఫ్యాకల్టీ అన్ని చూసే కదా వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి 6 జరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగతా 11లో పిడుగురాళ్ళ వరకు పక్కన పెట్టారు. దాని గురించి మరి ఎక్కడ ప్రస్తావన రాలేదు. మిగతా 10 మెడికల్ కాలేజీకి సంబంధించి అవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగా శాంక్షన్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీటన్నింటిని కూడా గవర్నమెంట్ మెడికల్ కళాశాలలుగా శాంక్షన్ చేశారు. దాంట్లో వచ్చేసి నాబార్డ్ ఇప్పుడు మొత్తం ఈ యొక్క గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్గా చేసిన 10 కూడా నాబార్డ్ అసిస్టెంట్స్. నీకు ఆల్రెడీ డబ్బుకు సంబంధించి నాబార్డుతో ఆల్రెడీ ఒప్పందం జరిగిపోయింది. నాబార్డు ఒప్పుకునేది 17లో కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద, కొన్ని నాబార్డు కింద. ఇప్పుడు ఈ యొక్క 10 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నాబార్డు కింద ఆల్రెడీ లింక్ అయింది, డబ్బులు లింక్ అయిపోయింది. ఆల్రెడీ అమరావతికి ఏమో వచ్చేసి అటు హడ్కోకు, వరల్డ్ బ్యాంకుకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకు, జర్మనీ బ్యాంకుకు అప్పు తెచ్చి అమరావతి భవనాలు నిర్మిస్తూ ఉంటాం, సచివాలయం అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ నాబార్డుతో లింక్ అయినాయి. కాబట్టి లింక్ అయిన ప్రాజెక్టులను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ను నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయాల్సిన అవసరం ఏమో. సరే, నెంబర్ 1. బట్ డబ్బు సమస్య లేనే లేదు, డబ్బు ప్రాబ్లం కాదు. ఆల్రెడీ నాబార్డుతో ఒప్పందం జరిగింది, నాబార్డు ఇస్తా అంటుంది. ఇక రెండవది తీసుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎంత? 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 3,22,000 కోట్లు. 3,22,000 కోట్లు ఓన్లీ ఒక సంవత్సరానికి. ఆల్రెడీ 2024-25 ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ సంవత్సరం 2026. పోయిన సంవత్సరం 3 లక్షల కోట్లు, ఈ సంవత్సరం 3,22,000 కోట్లు. ఈ 2 ఏళ్లకే 6,22,000 కోట్లు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వేస్తున్నాం, అది ఒక 3.5. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల్లో ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అవకాశం గవర్నమెంట్ దగ్గర శక్తి లేదా, గతి లేదా. 10 లక్షల కోట్ల రూపాయల్లో కేవలము 5,000 కోట్ల రూపాయలు, ఈవెన్ 1% కూడా కాదు. ఈవెన్ అది కూడా అవసరం లేకుండా ఆల్రెడీ నాబార్డు లింక్ ఉంది. కానీ డబ్బు అనేది ఇష్టనే కాదు. ఇంకా మరింత దీంట్లో పులివెందులు అయితే మరీ అధ్వానం. మిగతా 10 కాలేజీలో మిగతా వివిధ నిర్మాణ దశలు ఉన్నాయి. పులివెందుల మెడికల్ కాలేజీలో ఆయన చెప్పిన ప్రకారంగానే 500 కోట్ల గాను 400 కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పాడు. 500 కోట్లకు గాను ఎస్టిమేట్ 400 కోట్లు ఖర్చు అయిందని. ఇంకా 100 కోట్లే ఖర్చు పెట్టాల్సింది. 100 కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని దాని పేరు కూడా పెట్టారు. ఆల్రెడీ అక్కడ 4 విభాగాలు ఉన్నాయి. 1 ఆసుపత్రి 100% పూర్తయినాయి భవనాలు. 2 నర్సింగ్ కళాశాల భవనాలు 100% పూర్తయినాయి. 3వది మెడికల్ కళాశాల భవనాలు 60% పూర్తయినాయి. మిగతా క్వార్టర్స్ 60% పూర్తయినాయి.
బట్ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి అక్కడ చూశారు, ఆసుపత్రి కంప్లీట్ అయిపోయింది. 50 MBBS సీట్లు ఇస్తే వాళ్ళకు ఈ మెడికల్ కళాశాల పూర్తి అయ్యే లోపల నర్సింగ్ కళాశాల పూర్తి అయిపోయింది కాబట్టి, నర్సింగ్ కళాశాల శాంక్షన్ కాలేదు కాబట్టి భవనాలు ఏం పూర్తయినాయి, అక్కడ క్లాసెస్ జరుపుకోవచ్చు అని ఉద్దేశంతోనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇది 2024-25కు 50 MBBS సీట్లకు. 2024 ఆగస్టు 16న లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారు, అన్ని చూసేవాళ్ళు. దాన్ని 2024 సెప్టెంబర్ 10న చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది, మాకు వద్దు అని చెప్పేసి. మిగతా దాంట్లో కన్నా 10 మెడికల్ కళాశాలలో మిగతా దాంట్లో కింద నేషనల్ మెడికల్ కమిషన్ సీట్లు కేటాయించలే, కానీ పులివెందుల దానికి కేటాయించారు. కేటాయించిన దాన్ని వీళ్ళు వద్దని రాశారు. 500 కోట్ల గాను 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇంకా 100 కోట్లే ఖర్చు పెట్టాల్సింది. ఆల్రెడీ ఆసుపత్రి పూర్తి అయిపోయింది, భవనాలు, నర్సింగ్ కళాశాల రెడీగా ఉంది, క్లాసులు జరిపేదానికి MBBS సీట్ 50 MBBS విద్యార్థులకు. వైపేమో IIIT ఇడుపులపై IIITలో 10-12 సంవత్సరాలుగా 4,000 మంది విద్యార్థులకు ఇప్పటికీ ఒంగోలు విద్యార్థులు ఇక్కడనే టెంపరీ సెట్స్ లో ఉన్నారు. ఇక్కడ అలాంటిది 50 MBBS విద్యార్థులకు పక్కన నర్సింగ్ కళాశాల ఖాళీగా ఉంది, భవనాలు ఆడ జరపలేరు. 4,000 మందిని వచ్చేసి ఇడుపులపై IIITలో 10-12 సంవత్సరాలుగా టెంపరీ సెట్స్ లో నిర్వహిస్తున్నారు. దానికి రాని ఇబ్బంది నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇస్తే 50 మంది విద్యార్థులకు క్లాస్ చెప్పేదానికి ఆడ చోటు లేదా, నర్సింగ్ కళాశాలకు కావాల్సినంత ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మిగతా మెడికల్ కళాశాలలో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి, కానీ పులివెందుల మెడికల్ కళాశాల మాత్రం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ లో కళాశాల ఉంది, ఆసుపత్రి కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా డబ్బుల కమిషన్ల కక్కుట్టే. ఎందుకంటే ఇక్కడ పులివెందుల మెడికల్ కళాశాల ప్రాంతంలో ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేస్తారు మినిమం, అది దాదాపు 50 ఎకరాలు అంటే 100 కోట్లు. కానీ అక్కడ ఎంత ఇస్తున్నా ప్రైవేట్ యాజమాన్యానికి ఎకరా 100 రూపాయలు, ఎకరా 100 రూపాయలు. అక్కడ ఎకరా 2 కోట్ల విలువ చేస్తుంది. అంటే 100 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ 5,000 రూపాయలకు. భలే మంచి చౌక బేరం. నువ్వు ఆల్రెడీ బిల్డింగ్స్ అయిపోయినాయి, 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 400 కోట్ల రూపాయలు చేసే బిల్డింగ్స్ ను నువ్వు ప్రైవేట్ వాళ్ళకు వచ్చేసి మొత్తం 5,000 రూపాయలకు ఎందుకు ఇవ్వాలా? కాబట్టి ఏ విధంగా సమర్థనీయం కాదు. నువ్వు PPP అనేది ఇది ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు. ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ప్రైవేట్ అవసరం ఏమొచ్చింది? ఆల్రెడీ మీ శాంక్షన్ అయిందే గవర్నమెంట్ మెడికల్ కళాశాలకు శాంక్షన్ వస్తే నువ్వు దానికి నువ్వు భవిష్యత్తులో వచ్చేసి కావాలంటే ఆలోచించు. ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలగా శాంక్షన్ అయ్యి వచ్చిన దానికి నువ్వు PPP మోడల్గా చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? కమిషన్ల కక్కుర్తి కాకుండా. బడ్జెట్ వచ్చేసి 3,22,000 కోట్లలో 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి లేదా? పులివెందుల మెడికల్ కాలేజ్కి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి లేదా? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏమాత్రం సమర్థనీయం కాదు. తర్వాత పేద విద్యార్థులు, ఈయన ఏదో చెప్తున్నాడు పేద విద్యార్థులకు సీటు తగ్గవని చెప్పేసి. తగ్గినప్పుడు వచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వస్తారు? వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఏమి సీట బట్టి వస్తారు, వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఉపయోగం లేకుండా ఉంటే. బట్ ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో మెరిట్కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కు, తర్వాత NRIకు సీట్లు అమ్ముకుంటారు, MBBS సీట్లు అమ్ముకుంటారు కోట్ల రూపాయలకు అమ్ముకున్నప్పుడు ప్రతి ఉండే వాళ్ళకు సీట్లు రావు, డబ్బులు ఉండే వాళ్ళకి సీట్లు వస్తాయి. కాబట్టి పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది, ప్రతిభకు పాడకట్టడం అవుతుంది. తర్వాత ఆసుపత్రుల్లో ఆయన చెప్పడం వచ్చేసి ఆసుపత్రిలో ఉచిత వైద్యం అంటున్నాడు. నాకు తెలిసి నేను ఎక్కడో చదివాను, 70% పడకలకు ఈ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం వర్తిస్తాయి, మిగతా 30% పడకలకు ఫీజు చెల్లించాలంట. కానీ 30% పడకలకు ఫీజు చెల్లించడం అంటే పేదలకు వచ్చేసి ఉచిత వైద్యం దూరం అవుతుంది. కాబట్టి ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పటికైనా సరే ఆ GORT 590
ఈ 10 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పీపీపీ మోడల్ చేస్తూ ఇచ్చినటువంటి ఆ జీవోను రద్దు చేసుకోవడం చాలా సమంజసంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళేమో మెడికల్ కాలేజీ అంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ఆ విధానం వల్ల ఎంతో మంది విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. నువ్వు ఈ 10 మెడికల్ కళాశాలలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలగా శాంక్షన్ అయ్యి వాటిని గవర్నమెంట్ మెడికల్ కళాశాలగా కొనసాగించి నువ్వు భవిష్యత్తులో తెచ్చేట్టు తీసుకురా నువ్వు పీపీపీ మోడల్లోని. ఆల్రెడీ ఈ 10 మెడికల్ కళాశాలను గవర్నమెంట్ మెడికల్ కళాశాల అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసినప్పుడే గవర్నమెంట్ మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసింది. నువ్వు వాటిని గవర్నమెంట్ మెడికల్ కళాశాలగానే కంటిన్యూ చేసి ఆ జీవోఆర్టీ రద్దు చేసుకొని నువ్వు భవిష్యత్తులో ఒకవేళ నువ్వు మెడికల్ కళాశాల తేవాలనుకుంటే అప్పుడు ఆలోచించు పీపీపీ మోడల్. ముందు ఉన్న వాటిని 10 కూడా ఆల్రెడీ వచ్చేసి రన్నింగ్ ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కళాశాలగానే, ఈ 10 కూడా గవర్నమెంట్ మెడికల్ కళాశాలగానే కొనసాగింది పెట్టు. మరి మరి ఇబ్బంది ఏమిగా ఖర్చు పెట్టు. ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేసి 5,000 కోట్లు కదా, ఏముంది మొత్తాన్ని అయిపోతాయి. నువ్వు పెట్టిన ఖర్చు ఒప్పుకున్నావులే. ఈ సంవత్సరం 3,22,000 కోట్లలో ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయి కదా, ఏం సమస్య ఉంది? అమరావతి అంత పెద్ద ప్రాజెక్ట్ కాదు కదా. అమరావతికి ఏమో హడ్కో నుండి, వరల్డ్ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్ బ్యాంక్ నుండి, జర్మనీ బ్యాంక్ నుండి ఇన్ని రకరకాల ప్రయత్నాలు తెస్తున్నారు, అప్పు తెస్తున్నారు. దీనికి ఆల్రెడీ నాబార్డు ఇస్తా ఉంది కదా, వాళ్ళు ఖర్చు పెట్టంటే మీకు వచ్చే ఇబ్బంది ఏముంది? అక్కడ అప్పు తెచ్చుంటే ఇక్కడ తెచ్చండి, 5,000 నాబార్డు ఇచ్చేది. అందరినీ బొంగపోయి అప్పు తెస్తున్నారు. ఇది ఆల్రెడీ గతంలోనే అగ్రిమెంట్ అయిపోయింది నాబార్డు ఇచ్చేట్టుగా, సమస్య ఎందుకు? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.